ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమస్తే సార్. ఈ దాసాంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనంగా ఆలయం. ఈ దేవాలయం బస్టాండ్కి దగ్గరగా ఉంది. దేవాలయానికి బస్టాండ్ చాలా దగ్గరగా ఉంది. అసలు ఈ దేవాలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఎవరి చేత ప్రతిష్ఠించారు, అలాగే ఈ దేవాలయంలో మీరు చేసే కైంకర్యాలు అంటే ఉదయకాలకు అర్చన అంటే పూజలు, లేక మధ్యాహ్నం నివేదన, సాయంత్రం నిదానం ఉండే కైంకర్యాలు ఒక్కసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి సార్. అందరికీ నమస్కారం. శ్రీదాస ఆంజనేయ స్వామినే నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తలియం రామనామవరాననే. భీమవరంలో వేచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారికి నిత్యార్చన భాగంలో ఎక్కడా లేని విశేషంగా ప్రతిరోజు స్వామివారికి నిత్య అభిషేకం జరుగుతుంది. రుద్రాభిషేకంతో, మన్యసూక్తంతో, పంచసూక్త మంత్రములతో, అలాగే అష్టోత్తర సహస్రనామాలతో, వేద పారాయణతో ఈ స్వామివారికి నిత్యం కూడా మంత్రపూర్వకంగా, వేదోక్తపూర్వకంగా అన్ని విధాలుగా కూడా శ్రీ స్వామివారికి చాలా వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ దేవస్థానం 1937 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించిన వారు శీలం వెంకట సుబ్బయ్య నాయుడు గారు, వారి యొక్క దంపతులు, ఆయన తాల్సీదార్ గారు. ఆయన యొక్క దంపతుల చేతుల మీద ఈ స్వామివారి యొక్క ప్రతిష్ఠ నిర్మాణం జరిగినది. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీ స్వామివారికి దినదినాభివృద్ధిగా శ్రీ స్వామివారికి పూజలు విశేషంగా జరుగుతూ భక్తుల యొక్క వారి యొక్క మనోవాంఛలు నెరవేరుతూ విశేషంగా అనుగ్రహిస్తూ చాలా జరుగుతున్నాయి. అదేవిధంగా కూడా శ్రీ స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు కూడా జరిగినాయి. 1981లో శ్రీ స్వామివారి కుంభాభిషేకం జరిగింది. అలాగే 2012లో కూడా శ్రీ స్వామివారికి కోటిపత్ర పూజ జరిగింది. అలాగే 2014 సంవత్సరంలో కూడా 1,00,000 కొబ్బరికాయల పూజ కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంలో అంటే మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వర్తము అనగా ఆ రోజు నుంచి 5 రోజుల వరకు కూడా శ్రీ స్వామివారికి వార్షికోత్సవంలో ప్రతిరోజు కూడా 1,00,000 తమలపాకుల పూజ, పంచామృత అభిషేకాలు, సింధూరార్చన, విశేష అలంకరణ, ప్రతిరోజు అన్నసమారాధన జరిగిన తర్వాత మరునాడు ఉత్సవాలు పూర్తయిన సమాప్తి అయిన తర్వాత అఖండ అన్న సమారాధన సుమారుగా 15,000 మందికి విశేషంగా అన్నసమారాధన జరుగుతున్నది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయంలో జరిగే ఉత్సవాలు శ్రీ స్వామివారికి ఉగాది రోజున హనుమాన్ చాలీస పారాయణ, అలాగే శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణము, హనుమ జయంతి రోజున శ్రీ స్వామివారికి విశేషంగా క్షీరాభిషేకములు, ఇలా ఈ విధంగా భక్తుల యొక్క సహకారంతో చాలా వైభవంగా జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క మహిమ ఏంటంటే ఏ దేవస్థానం కూడా ప్రతి దేవాలయంలో కూడా స్వయంభూగా వెలిసిన ఎంత శక్తి అయితే ఉంటుందో అంతే విధంగా మంత్రబలం పూర్వకంగా ఈ యొక్క క్షేత్రం అనేది చాలా విశేషమైన శక్తితో కూడి ఉన్నది. కావున ఇదంతా కూడా భక్తుల యొక్క నిదర్శనంతో కూడా వాళ్ళే చాలా అనుగ్రహించి స్వామివారిని పుంజుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు అయి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ అధికారులుగా ఈవోగా ఈ దేవాలయానికి పనిచేస్తారు మీరు. రామరాజు గారు, ఇప్పుడు దేవాలయంలో జరిగే కైంకర్యాలు స్వామివారు చెప్పారు, అర్చన స్వామివారు చెప్పారు. ఈ కైంకర్యాలు అన్నింటికీ కూడా మీరు దగ్గరుండి చూస్తూ ఉంటారు.
ప్రతి కార్యక్రమానికి కూడా ఎక్కువగా భక్తజన సందర్భం వస్తూ ఉంటారు. ఒకసారి ఈ దేవాలయం గురించి అంటే ఈ జరిగే కార్యక్రమాలు మీ వంతు అంటే ప్రభుత్వం మీ వంతు మీరు ఏం చేస్తుంటారు ఒకసారి నా జీటీవీ ప్రేక్షకులకి వివరించండి సార్. జై శ్రీరామ్. శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో ముఖ్యంగా జరిగే ఉత్సవాలు ఉగాది, శ్రీరామనవమి, హనుమతి రథోత్సవం, హనుమత్ జయంతి ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఎందుకంటే ఈ ఆలయానికి స్థిరాస్తులు ఏమీ లేవు. స్వామివారి దేవాలయంలో ఇంటిలో వచ్చే ఆదాయము అలాగే కొబ్బరి చెక్కల వల్ల వచ్చే ఆదాయం తప్పించి వేరే ఆదాయ వనరులు ఏమీ లేవు. అయితే ఇక్కడ స్వామివారి మీద భక్తులకు ఉన్న నమ్మకం, వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగి ఈ ఉత్సవాలన్నింటికీ కూడా అత్యధిక ధనం దాతల సహకారంతో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఈ స్వామివారిని దర్శించుకుని ఒకసారి వచ్చి దర్శించుకున్న వారు మళ్ళీ మళ్ళీ తిరిగి స్వామికి దర్శనానికి రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయం ఇంత అభివృద్ధికి వెళ్ళడానికి గత 2 సంవత్సరాల క్రితం మరణించిన భాస్కర్ శర్మ గారు ప్రధాన కారణం. ఎందుకంటే ఆయన వచ్చిన భక్తులకల్లా కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి వారికి ఉన్న కష్టానికి వారికి తగ్గ ఏదో స్వామివారికి పూజ చేయించి వారిని ఆ కష్టం నుంచి బయటికి తీసుకొచ్చి అలా స్వామికి దగ్గర చేసి ఆయన ఎంతో సేవ చేసి స్వామి సాన్నిధ్యానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.